సరే మొదలెడదాం మనం. ఓకే, 1వ నెంబర్ బస్ ఎక్కి ఒంటరిగా వచ్చింది వైరల్ వయ్యారి. 1 2 3 చెప్పేలోపు పెట్టేబేడ సర్దుకొని మొదలెట్టింది సవారి. 1వ నెంబర్ బస్ ఎక్కి వచ్చింది ఒంటరిగా వైరల్ వయ్యారి. 1 2 3 చెప్పేలోపు పెట్టేబేడ సర్దుకొని వెళ్ళిపోయింది తయారీ. వెళ్ళిపోయింది తయారీయా? సవారి సవారి మొదలెట్టింది సవారి అన్న. లిప్సింగ్ సెట్ చేసుకోండి. అలా కుదరదు. లిప్సింగ్ అంట. అమ్మా డబ్బింగ్ కూడా చెప్పమని లేదు, ఇంకా నయ్యం. రెడీ, మైక్ దగ్గర పెట్టుకో, మళ్ళీ చెప్పు. 1వ నెంబర్ బస్ ఎక్కి వచ్చింది ఒంటరిగా వైరల్ వయ్యారి. 1 2 3 చెప్పేలోపు పెట్టబేడ సర్దుకొని మళ్ళీ చెప్పు. 1వ నెంబర్ బస్ ఎక్కి వచ్చింది ఒంటరిగా వైరల్ వయ్యారి. 1 2 3 చెప్పేలోపు పెట్టబేడ సర్దుకొని చేసింది సవారి. మొదలు పెట్టింది సవారి. మీరు ఎందుకు ఇలా కుదురుగా ఉండలేరా? మిమ్మల్ని చూసిన ఆనందంలో అటు ఇటు వెళ్ళిపోతున్నారు. అయ్యో వచ్చిందమ్మా వయ్యారే. ఓకే, గట్టిగా చెప్పట్లు. మీ పేరేంటండి? సౌజన్య. సౌజన్య. ఏమని పిలుస్తారు బావా ముద్దుగా? సౌజీ అంట. సౌజీ. అప్పుడు మీరేమంటారు? క్యాజీ అంటాను. బావా అంటారు. బావేనా నిజంగా? కాదు, అలా పిలిచేదాన్ని పెళ్ళైనప్పటి నుంచి. ఎందుకు ఆయన బావా అని పిలాలనిపించింది? ఎందుకో ఇష్టం. అంటే దానికి ఏమైనా రీజన్ ఉంటది కదా? ఆయన చూడగానే ఒక పెద్ద హీరోలా, ఓ మహేష్ బాబులా కనపడగానే పేరెందుకు బావా అని. ఏం పేరు బావ గారి పేరు? జయరామ్ రెడ్డి. జయరామ్ అని పిలవడం ఎందుకు? బావా అని ఎందుకు పిలాలని ఆయన ఏమైనా చెప్పారా? సౌజీ నన్ను బావా అని పిలువ? అలా ఏం చెప్పలేదు. ఏమో తనని చూడగానే ఒక వైబ్రేషన్ వచ్చింది లోపల నుంచి, అట్లా అనిపించింది. ఓకే, సో సౌజీ గారు మీరు అలానే ఉండండి. ఇప్పుడు మీరు విన్నారు కదా, ఒకసారి ట్రై చేద్దామా మనం. 1వ నెంబర్ బస్ ఎక్కి ఒంటరిగా వచ్చింది వైరల్ వయ్యారి. 1 నెంబర్ బస్ ఎక్కి ఒంటరిగా వచ్చింది వైరల్ వయ్యారి. 1 2 3 చెప్పేలోపు 1 2 3 చెప్పేలోపు పెట్టేబేడ సర్దుకొని మొదలెట్టింది సవారి. పెట్టేబేడ. నేను ఫస్ట్ లైన్ మాత్రం చెప్తాను. 1వ నెంబర్ బస్ ఎక్కి ఒంటరిగా వచ్చింది వైరల్ వయ్యారి. నెక్స్ట్ లైన్ చెప్పండి. పచ్చళ్ళ గురించి మాట్లాడదాం. ఎప్పుడైనా బావగారిని వంట చేయకపోతే పచ్చడి పెట్టి మేనేజ్ చేశారా? తనకి పచ్చళ్ళు అంటే బాగా ఇష్టం. అచ్చా, అయితే కూర ఉండకల్లా వండుతాను, కానీ ఎన్ని రకాలు చేసినా తనకి పచ్చడి కొంచెం నెయ్యి అనేది ఉండాలి. ఓకే, జయరామ్ గారికి పచ్చడి నెయ్యి అంటే చాలా ఇష్టం. సో మీరు కొత్తగా వెరైటీగా ఏమన్నా క్రియేట్ చేశారా ఒక పచ్చడి? నాకు అన్ని పచ్చళ్ళు వచ్చు. ఏదైనా కొత్తగా ఇప్పుడు మేము ఇప్పటి వరకు విన్న పచ్చడి చెప్పండి. వాక్కాయ పచ్చడి. వాక్కాయ అంటే వాటిని చెర్రీస్ కూడా చేస్తారు కదా పండిన తర్వాత, అది వాక్కాయ. అమ్మో, వాక్కాయ అంటే నేను ఎక్కువ వాగితే పచ్చడి చేస్తారంటదేమో అనుకున్నా. సరే, వాక్కాయ పచ్చడి ఎలా చేయాలి? దాంట్లో వాక్కాయలు వేయాలా వద్దా? వేయాలా? చెప్పండి మరి ప్రాసెస్. వాక్కాయలు ఫస్ట్ క్లీన్ చేసుకొని తడి లేకుండా ఆరపెట్టేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, చింతపండు ఇవన్నీ చక్కగా. వద్దులే నువ్వు చేసి నాకు పంపు చెల్లి, నేను హ్యాపీగా తిని నిలవేణి గారు పంపుతాను. ఓకే, ఇప్పుడు మొదలెడదాం. సరదాగా సున్నుండి తింటూ సాగర తీరం అంతా తిరిగాయి, జాలీగా జిలేబీ తింటూ జగమంతా చుట్టి. మళ్ళీనా? మైక్ దగ్గర పెట్టుకో. సరదాగా సున్నుండ తింటూ సాగర తీరం తిరిగాయి, జాలీగా జిలేబీ తింటూ జగమంతా చుట్టాయి. సరదాగా సుండుండ తింటూ సాగర తీరం తిరిగాయి, జాలీగా జిలేబీ తింటూ జగమంతా తిరిగి చుట్టాయి. అటు చూసి. సరదాగా సుండుండ తింటూ సాగర తీరం తిరిగాయి, జాలీగా జిలేబీ తింటూ జగమంతా చుట్టాయి. సరదాగా సుండుండ తింటూ సాగర తీరం చుట్టాయి, జాలీగా జిలేబీ తింటూ జగమంతా తిరిగాయి. పోనీ ఏదో అక్కడ ఇక్కడ గట్టిగా తప్పట్లో. ఏం పేరు? సృజన. సృజన, తిన్నావా? తిన్నాను. బావగారు తిన్నారా? పెట్ల ఇంకా వండాలి. మీ ప్రోగ్రామ్ కోసం వండకుండా వచ్చేసాను. రామదేవుడా. వెళ్ళేదాలో కలిగి పాయింట్లు చాలా ఉంటాయి కదా, కొనుక్కెళ్ళిపోవడం. ఇంకా కర్రీ పాయింట్ లో కర్రీ తెచ్చుకోవడానికి బ్యాచిలర్ లైఫ్ కి మ్యారేజ్ లైఫ్ కి ఏంటంటే తేడా? అప్పుడు అదే ప్రేమగా నేను వడ్డిస్తాను కదా, అదే కర్రీని. సరే మొదలెడదామా. కాకి ముక్కుకు దొండపండు, దొండపండుకి తీయి బెండు, బెండు తీస్తే మెండుగుండు. కాకి తప్ప ఏం గుర్తులేదు అందులో. కాకి ముక్కుకి దొండపండు, దొండపండుకి తీయి బెండు, బెండు తీస్తే చక్కగుండు. కాకి ముక్కుకి దొండపండు, దొండపండుకి తీయి బెండు, బెండు తీస్తే చక్కగుండు. చక్కగుండు. ఇది పాట రూపంలో చెప్పాలి.
కాకి ముక్కుకి దొండపండు దొండపండుకి బెండు తీయి బెండు తీస్తే చక్కగుండు. పద్యం కాదు, పాట కావాలి. కాకి ముక్కుకి దొండపండు దొండపండుకి ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని? కాకి ముక్కుకి దొండపండు అమ్మ అంత ట్యూన్ మన వాళ్ళు కాదు. దొండపండుకి తీయి బెండు